చుక్క నీటి కోసం ప్రస్తుతం ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. తాగునీటి కోసం నానా అవస్థలు పడుతూ వాటర్ ట్యాంకుల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మహబూబాబాద్ జిల్లా గూడూరులో మిషన్ భగీరథ జలాల ప్రధాన పైప్ లైన్ చెదిరి నెల రోజులుగా నీరు వృధాగా పోయే త్రాగునీటిని తమ పంట పొలాలకి సాగునీరుగా మలుచుకుంటూ ఏకంగా మొక్కజొన్న, వరి పంటలు పండించడం చూసి రైతులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పైప్ లైన్ డ్యామేజ్ జరిగి నెల రోజులు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.